నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు సశక్త నారీ సమృద్ధి ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళ సంస్కృతిపై 16వ ప్రచురణను విడుదల చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ ఎల్ మురుగన్ భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న ప్రధానమంత్రి దౌత్యం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న మోదీ భారత్ కెనడా మధ్య 3 కీలక ఒప్పందాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ విస్తరించాలని నిర్ణయం 100% వాట్సాప్ మనమిత్ర సేవల వినియోగం జరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళా సాధికారత దిశగా నూతన అధ్యయనం మొదలైంది. ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సశక్తి నారీ సమృద్ధి ఢిల్లీ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆడబిడ్డల భవిష్యత్, మహిళల ఆర్థిక భద్రత కోసం పలు కీలక పథకాలను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ లఖ్పతి బిటియా యోజన, సహేలీ పింక్ స్మార్ట్ కార్డ్, మేరీ పూంజీ మేరా అధికార్, ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాల ద్వారా ఢిల్లీలో లక్షలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆకాంక్షించారు. మహిళలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆత్మగౌరవంతో జీవితాన్ని గడపగలిగితే నిజమైన సాధికారత పొందుతారని రాష్ట్రపతి అన్నారు. पूरे देश के सामने वुमेन लेड डेवलपमेंट का उदाहरण प्रस्तुत करना होगा. मैं दिल्ली की महिलाओं से अनुरोध करूंगी कि वे पूरे आत्मविश्वास, लगन और मेहनत से अपने जीवन में आगे बढ़े. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లో 16వ ప్రచురణను విడుదల చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లికేషన్ డివిజన్ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఈ పుస్తకాలు తమిళనాడులోని చారిత్రక వారసత్వాన్ని, ప్రముఖ పండితుల కృషిని, ప్రాచీన వాస్తుకళ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. எந்த ஒரு நல்ல செயலுமே போற்றப்படுகின்ற பொழுதுதான் அந்த நல்ல செயல்கள் அதிகரிக்கும். அந்த நல்ல செயல்களும் நல்லவையும் போற்றப்படுகிறது சமுதாயமாக எந்த சமுதாயம் இருக்கிறதோ அந்த சமுதாயம்தான் நல்லொழுக்கம் மிக்க சமுதாயமாக, நல் சிந்தனையுள்ள சமுதாயமாக, எல்லோருக்குமான சமுதாயமாக மாறும். அதனால் சிறு துளியாக இருந்தாலும் அது நல்லது என்று சொன்னால் அதை போற்றுகின்ற மனோபக்குவத்தை பெற்றவர்களாக நாம் இருக்க வேண்டும். இந்த நூல்களின் தலைப்புகளே இதன் பெருமைகளை பறைசாற்றுகின்றன. ஸ்ரீராமர் வழிபட்ட திருத்தலம் வட இந்தியா முதல் தென்னிந்தியா வரை ஆன்மீக ஒருமைப்பாட்டை இணைக்கும் புனித தலமான ராமேஸ்வரத்தை பற்றி ஒரு நூல். நிறைய பேர் நாம் நினைக்கிறோம் இந்தியா ஒருபோதும் ஒன்றாக இருந்ததில்லை. தமிழ்நாட்டிலே இது வழக்கமாக ஒன்று சொல்வார்கள், இந்தியா ஒருபோதும் ஒரு அரசியல் நாடாக இருந்ததில்லை. ஆங்கிலேயர்கள் தான் இந்தியாவை உருவாக்கினார்கள். ஆனால் ஒன்றை சொல்ல மறந்து விடுவார்கள். ஏனென்றால் அதுக்கு அவர்களுக்கு சௌகரியமாக இருக்கிறது. தமிழ்நாடு கூட என்றைக்கும் ஒரே அரசியல் நாடாக இருந்ததில்லை. அது சேர நாடு என்றும், சோழ நாடு என்றும், பாண்டிய நாடு என்றும், தொண்டை நாடு என்றும், சேர நாட்டிலே கூட. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలపై భారత్ వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. 2 ప్రజాస్వామ్య దేశాలు కలిసి నిలబడినప్పుడు శాంతి కోసం వినిపించే గళం మరింత బలంగా మారుతుందన్నారు. దౌత్యం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్ కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరుతున్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు గడిచిన 2 దశాబ్దాల కంటే ఎక్కువ అని తెలిపారు. 2 దేశాల మధ్య కేవలం
బంధాల పునరుద్ధరణ కాదని సరికొత్త లక్ష్యాలతో కూడిన భాగస్వామ్య విస్తరణగా కెనడా ప్రధాని పేర్కొన్నారు. लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे. डिफेंस इंडस्ट्रीज, मैरीटाइम डोमेन अवेयरनेस और मिलिट्री एक्सचेंजेज बढ़ाने पर काम करेंगे. इसी उद्देश्य से आज हमने इंडिया कनाडा डिफेंस डायलॉग की स्थापना करने का निर्णय लिया है. In the last decade, under your leadership, Prime Minister, India has become the fastest growing economy in the world. Per capita incomes in this country have risen at a pace never seen in history, seldom in human history. The most ambitious projects in clean energy, in the digital economy, in biofuels, in the next generation of artificial intelligence talent are all here in India. Prime Minister, Canada shares పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పార్టీ కార్యకర్తలతో కీలక సమావేశాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో భద్రతా పర్యవేక్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో నేరుగా సంభాషించాలని కార్యకర్తలకు తెలిపారు. एक परिवर्तन यात्रा को शुरू किया है. एक धक्का और देना है और तृणमूल कांग्रेस को हटाना है. जरा जोर से बोलिए, एक धक्का और देना है और इसके लिए ये परिवर्तन यात्रा है. नए वर्ष में रविंद्र जयंती के बाद परिवर्तन कर यहां नई सरकार बनाना. अभी बंगाल का बजट विधानसभा में पारित हुआ. साइंस और टेक्नोलॉजी जिससे रिसर्च एंड डेवलपमेंट होता है, राज्य का विकास होता है, इसके लिए ममता दीदी ने 80 करोड़ रुपया दिया. कितना दिया? और मदरसाओं के लिए 5,700 करोड़. భారత్ కెనడా మధ్య 3 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ విస్తరించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా భారత అణు విద్యుత్ అవసరాల కోసం $2.6 బిలియన్ విలువైన యురేనియం సరఫరా ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఢిల్లీలో జరిగిన భారత్ కెనడా సీఈఓ ఫోరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కెనడా ప్రధాని మార్కు కార్నీ సమక్షంలో ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక ప్రజాస్వామ్య సంబంధాలపై కీలక ప్రసంగం చేశారు. కెనడా భారత్లు పెద్ద ఆర్థిక వ్యవస్థలే కాకుండా ప్రజాస్వామ్యం, వైవిధ్యం, అభివృద్ధి వంటి ఉమ్మడి విలువలపై ఆధారపడిన సహజ భాగస్వాములని ప్రధాని మోదీ అన్నారు. नेचुरल रिसोर्सेज को गुजरात और राजस्थान के रिन्यूएबल एम्बिशंस से जोड़ना होगा. ओंटारियो की मैन्युफैक्चरिंग स्ट्रेंथ को तमिलनाडु और महाराष्ट्र के इंडस्ट्रियल क्लस्टर्स के साथ मिलाना होगा. मॉन्ट्रियल के टेक इकोसिस्टम को बेंगलुरु और हैदराबाद के इनोवेशन हब्स के साथ इंटीग्रेट करना होगा. तभी వాట్సాప్ మనమిత్ర సేవలు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్పై ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివిధ శాఖల సమర్థత పెరిగేలా మెరుగైన సేవలు అందించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. 100% వాట్సాప్ సేవలు వినియోగం జరపాలని, అలాగే అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల నుంచి కనీసం 80% నుంచి 90% తగ్గకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. Work from home.
హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు ఆయన 4,29,00,000 రూపాయల విలువైన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దునని సూచించారు. 2014-19లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం పాలకొల్లు నియోజకవర్గాన్ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. మళ్ళీ 19-24లో రాష్ట్రం ఆ పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ అదేవిధంగా మన పాలకొల్లు అభివృద్ధి సంక్షేమం కూడా 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. అందులో అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మళ్ళీ పెద్ద ఎత్తున ఈవేళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాం. అందుకు ఉదాహరణ మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, ఆ రోజు పెద్ద ఎత్తున మనం నిధులు తెచ్చి అంబేద్కర్ భవన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మోడల్గా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేశాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో అంబేద్కర్ భవన్ మెయింటెనెన్స్ మాట్లాడుంచి కనీసం రంగులు కూడా 5 సంవత్సరాలు వేయలేనిటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అంబేద్కర్ గారి మాట్లాడేటువంటి నైతిక అర్హత వాళ్ళకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎస్సీ సప్లైర్ ద్వారా ₹1 కూడా నిధులు వెచ్చించినటువంటి జగన్మోహన్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమ వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి 163 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. అలాగే పరిష్కార వేదిక ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయంతో పెంచిన కూరగాయల స్టాల్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన 262 అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ కడపలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కడపలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే మహిళల భద్రతపై వారం రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. Women's Day celebration జరుగుతున్నాయి all over ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డీజీపీ సార్. మనమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉమెన్ సేఫ్టీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ లాస్ట్ కొన్ని నెలల్లో ఉమెన్ సేఫ్టీ మీద కడప పోలీస్ చాలా పని చేస్తున్నారు. చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. పల్లె నిద్ర చేయడం జరిగింది. అన్ని చోట కాలేజ్ లో స్కూల్స్ లో విజిట్ చేయడం జరిగింది. ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఉమెన్ సేఫ్టీ మీద ఎంత సీరియస్ ఉన్నామో ఎనీ స్మాల్ ఇన్సిడెంట్స్ కూడా కడప పోలీస్ సీరియస్ గా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించి అందరికీ మీ ద్వారా ఈ అవేర్నెస్ నేను కూడా ఇప్పుడే చేయాలనుకున్నాం. విమెన్ సేఫ్టీ దీంట్లో ఏదైనా ఈవెన్ పోలీస్ రిలేటెడ్ ఉండొచ్చు, నాన్ రిలేటెడ్ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్రాష్ట్ర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఆయన తమిళనాడు
తిరువళ్ళూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ వివేకానంద శుక్లాలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి రక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇరు రాష్ట్రాల జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాలపై స్పష్టత లేకపోవడం వల్ల వివాదాలు ఏర్పడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పెట్టుబడులకు నిలయంగా మారుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జాతీయ పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ధి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అత్యాధునిక పారిశ్రామిక నగరంగా ఏర్పడుతుందన్నారు. రాష్ట్రానికి నూతన ప్రాజెక్టులు, క్యారిడర్లు, పరిశ్రమలు వస్తున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ స్వర్గధామంగా మారుతుందని యువరాజ్ పేర్కొన్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటే దాదాపుగా 3 ఇండస్ట్రియల్ కారిడారు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. మనం విసిఐసి, సిబిఐసి, హెచ్బిఐసి అంటాం. 3 కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. 3 కారిడార్ వెంబడి మనకు దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పెద్ద ఇండస్ట్రియల్ నోడ్ ఉన్నాయి. లైక్ విసిఐసిలో మనకు కొప్పర్తి ఉంది, అలాగనే హెచ్బిఐసిలో ఓర్వకల్ నోడ్ ఉంది, అలాగనే సిబిఐసిలో మనకు కృష్ణపట్నం నోడ్ ఉంది. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపుగా 30 ఇండస్ట్రియల్ నోడ్స్ ఈ కారిడార్ వెంబడి చేస్తున్నాము. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనకు ఈ బల్డ్రక్ పార్క్ కూడా విసిఐసి కారిడార్లోనే వచ్చింది. సో మన స్టేట్కు 1053 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉండడం, ఆ కోస్ట్ లైన్ వెంబడి మనకు నేషనల్ హైవే ఉండడం, ప్లస్ మనకు మంచిగా ల్యాండ్ బ్యాంక్స్ ఈ పోర్టుకు తర్వాత మనకు హైవే మధ్యలో ల్యాండ్ బ్యాంక్ మనం ఉండడం, అది కాకుండా ఇన్లాండ్లో కూడా బెంగళూరు అనుకొని, చెన్నై అనుకొని, అలాగే హైదరాబాద్ అనుకొని మనకు పెద్ద ల్యాండ్ పార్సల్స్లో ఇండస్ట్రియల్ నోడ్స్ ఆర్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మనం ఏర్పాటు చేయడం అనేది మన స్టేట్కి. భక్తుల భద్రతపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయన ఆలయ అధికారులతో పాటు పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాక్ డ్రిల్ సమయంలో భక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దునని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉన్నట్లయితే మా రియాక్షన్ ఎలా ఉండాలనేది ఒకటి మీరు చూపించండి. రెండవది ఫైర్ యాక్సిడెంట్. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టయితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎలా ఉండాలి. మూడవది స్టాంపేడ్. సో టెంపుల్లో జనరల్గా జరిగేది స్టాంపేడ్ అవుతూ ఉంటాయి, చూసే ఉంటారు. తిరుమల కావచ్చు, సింహాచలం ఇన్సిడెంట్ అన్నీ కూడా డ్యూ టు స్టాంపేడ్ మాత్రమే అన్నీ జరిగింది. ఒకేసారి క్రౌడ్ మొత్తం మూవ్ అయ్యి సింగిల్ గేట్ నుంచి మూవ్ అయినప్పుడు ఏదైనా వార్ పడిపోతేనో ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి. దానికోసం ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఎలా చేయాలి మేము. ఏదో అలాంటిది నేను చెప్పినట్టు ఓ బాంబ్ థ్రెట్ జరిగింది, లాట్ ఆఫ్ క్రౌడ్ ఉండరు లోపల, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లోపల స్టాంపేడ్ అయింది. సో ఆ జరిగిన ఇన్సిడెంట్ కంటే కూడా ఈ రెస్పాన్స్. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం త్వరితగతిన పనిచేస్తుందన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయం ద్వారా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. आज तक विदेश में जो हमारा भारतीय लोगों को समस्या जैसे होते हैं उसको लाने में और संभालने में प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जो आज तक होते आए हैं, कभी भी पहले ऐसा कोई सरकार नहीं करते थे, इतना व्यापक सहायता करते हैं. वो तो हमारे विदेश मंत्रालय उसमें अपने अपने मिशंस होते हैं हर देश में, वो मिशन के माध्यम से भारतीय लोगों को मदद करते हैं हमेशा. ఇప్పుడు విరామం తీసుకుందాం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ.
కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్న నేటికి కొన్ని ప్రాంతాల్లో చీకట్లోనే మగ్గుతున్నాయి. అయితే ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, విద్యుత్ లైన్లు పనులు వేగం కావడంతో ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో గోగుండ గ్రామానికి ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం లభించింది. తరతరాలుగా కిరోసిన్ దీపాలు వెలుగులోనే కాలం వెళ్లదీసిన ఇక్కడి ప్రజలకు ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ బల్బు వెలగడం అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, అభివృద్ధికి నాంది పలికింది. విద్యుత్ రాకతో గ్రామంలోని పాఠశాలలు, వైద్య కేంద్రాలు మెరుగుపడడమే కాకుండా యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. कैंप आगे ना रोड पे चढ़ते ना। कैंप आने के बाद से ही रोड कैंप आने के बाद रोड से ना। नहीं है, इधर बिजली नहीं था, कभी नहीं था, कभी नहीं था। और कब आया बिजली यहाँ? और कब कैंप हुआ वही दिन तक बिजली आया और पानी भी सुविधा हो गया। ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ మహిళలు పూలు, ఆకులతో సహజ సిద్ధమైన రంగుల పొడిని తయారు చేస్తూ అటు ఆరోగ్యాన్ని, ఇటు ఆదాయాన్ని పొందుతున్నారు. ఉత్తరేజ్పూర్ గ్రామంలోని స్వయం సహాయక సంఘానికి చెందిన సుమారు 20 మంది మహిళలు ఇప్పుడు రంగుల తయారీలో నిమగ్నమయ్యారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అందించిన శిక్షణ, ఆర్థిక సహాయంతో వీరు రంగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రంగుల తయారీలో ఎటువంటి హానికర రసాయనాలను వాడడం లేదని, రోజా, మందార పూల మిశ్రమాలను కలిపి సహజ సిద్ధమైన రంగులను తయారు చేస్తున్నారు. ఇవి చర్మానికి ఎంతో సురక్షితమైనవి, ఎటువంటి హానికర పదార్థాలు లేవని మహిళలు తెలిపారు. हम लोग मिक्स करके अपना बनाते हैं। ये स्किन के लिए थोड़ा भी नुकसान नहीं करता है, हर तरीके से ये स्वास्थ्य के लिए तो बहुत अच्छा है ही है। इनको एक तरह का रोजगार भी दे रहा है और आत्मनिर्भर भी महिलाएं इससे बन रही हैं। तो सिर्फ ये गुलाल ही नहीं है, अभी मैं महिलाओं से मिलकर आई हूँ, वो हर क्षेत्र में स्वयं सहायता समूह की महिलाएं कार्य कर रही हैं। और యుద్ధ విమానాల ప్రమాదాల సమయంలో పైలట్ల ప్రాణాలను కాపాడేందుకు ఒక వినూత్న వ్యవస్థను రూపొందించాడు గుజరాత్కు చెందిన 17 ఏళ్ల జైనిల్ చంపనేరియా. గుజరాత్లోని వడోదరకు చెందిన జైనిల్ చంపనేరియా ఒక జాగ్వార్ యుద్ధ విమానం కూలిన ఘటన చూసి చిలించిపోయాడు. గత 15 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాలను లోతుగా అధ్యయనం చేసిన అతను యుద్ధ విమానం పైభాగం వ్యవస్థలో లోపాలను గుర్తించాడు. అత్యవసర సమయంలో పైలట్లు సురక్షితంగా బయటకు రావడానికి సహాయపడేలా ఆటోలాకింగ్ కెనోపీ యాక్టివేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను భారత వైమానిక దళం IAFలో అమలు చేసే లక్ష్యంతో జైనిల్ DRDOతో కలిసి పనిచేస్తున్నాడు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కోల్కతాలోని జకారియాలో సూర్యాస్తమం కాగానే వీధులన్నీ రంగురంగుల కాంతులతో గుమగుమలాడే ఇఫ్తార్ వంటకాలతో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రోజంతా ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం వేళ ఇక్కడ స్టాల్స్ వద్దకు చేరుకుని రకరకాల ఇఫ్తార్ వంటకాలను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ లభించే వేడివేడి హలీం, నోరూరించే కబాబ్లు, సువాసన భరితమైన బిర్యానీలు నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చికెన్, మటన్, పాయ, హలీంలతో పాటు మురాదాబాద్ శైలి బిర్యానీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమెరికా సైనిక చరిత్రలోనే ఇరాన్పై జరిగిన దాడి అత్యంత శక్తివంతమైన ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. ఇరాన్ దుశ్చర్యలకు అమెరికా గట్టి సమాధానం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సంబంధించిన వివరాలను హెగ్సేత్ మీడియాకు వివరించారు. తమ దేశ ప్రయోజనాల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, శత్రువులను వారి స్థావరాలలోనే దెబ్బ కొట్టడం ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశమన్నారు. Had a conventional gun to our head as they tried to lie their way
to a nuclear bomb. It almost worked under Obama and his terrible deal, but not under this president. Turns out the regime who chanted death to America and death to Israel was gifted death from America and death from Israel. This is not a so-called regime change war. రంగుల పండుగ హోలీ సంబరాలు నేపాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అక్కడ ఈ పండుగను ఫాగు పూర్ణిమ పేరుతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఖాట్మండ్ లోయలో విదేశీ పర్యాటకులు సైతం స్థానికులతో కలిసి రంగులతో ఆటలాడుతున్నారు. పర్యాటకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సాంప్రదాయ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ దేశీయ మార్కెట్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధ భయంతో పాటు మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధర దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 3.5% పెరిగి 10 గ్రాములు 1,67,000 మార్కును చేరువగా ఉంది. ఇక వెండి బంగారం కంటే వేగంగా దూసుకుపోతుంది. వెండి ధర 4% పైగా పెరిగి కిలో 2,94,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే ముడి చమురు ధర 8% పెరిగి బ్యారెల్ ధర 6,600 రూపాయలుగా ఉంది. యాసిడ్ దాడుల వలన ముఖం రూపం మారినా వారి ధైర్యం మాత్రం చెదరలేదని నిరూపిస్తున్నారు కొందరు వీరనారులు. యాసిడ్ దాడి జరిగిన క్షణం నుంచి ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స, సమాజపు వెలివేత, అద్దంలో ముఖాన్ని చూసుకోవాలన్నా కలిగే భయం, ఇలా ప్రతి దశలోని ఈ మహిళలు యుద్ధం చేశారు. కానీ ఆ గాయాలనే తమ బలహీనతలుగా కాకుండా ఒక శక్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న షీరోస్ అవుట్లెట్లలో ఈ బాధితులు పనిచేస్తూ స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మగౌరవం, ధైర్యమే మనిషికి అసలైన గుర్తింపని వీరు నిరూపిస్తున్నారు. నేడు వీరు కేవలం బాధితులు మాత్రమే కాదు, వేలాది మందికి ఆశాదీపాలుగా నిలుస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న మహిళలు తమ జీవితం ముగిసిపోయింది అనుకున్న చోట నుంచే సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టామని తెలిపారు. हॉस्पिटल से ही फ्रेंड बने थे, तो उस समय ये अन्ना मूवमेंट चल रहा था, तो आलोक भाई सर्वाइवर को ढूंढ रहे थे, तो उसने मुझे बताया था कि एक सर हैं वो लड़के को ढूंढ रहे हैं, उनके लिए कुछ करना चाहते हैं. तो वहाँ पे सबसे पहली मुलाकात मेरी आलोक भाई से हुई. पहली बार उन्होंने पूछा तो मैं रोने लगी. तो मुझे धीरे धीरे फिर मैं जैसे वो लोग बुलाते गए, मैं आने लगी, अकेले आना जाना मैंने स्टार्ट कर दिया. तो फिर धीरे धीरे हिम्मत आने लगी. मेरा भी सेम है मैम, क्योंकि उस टाइम मेरा फैमिली में बहुत सपोर्ट किया था फैमिली. तो उसके बाद ముంబైలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సందడి మొదలైంది. వెస్టిండీస్పై అద్భుత విజయం తరువాత భారత క్రికెట్ జట్టు ఈరోజు ముంబై చేరుకుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు పోటీ పడ్డారు. కాగా ఈ నెల 5న ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరగనున్న కీలక సెమీఫైనల్ పోర్లో టీమిండియా ఇంగ్లాండ్తో తలపడనుంది. అలాగే మార్చి 8న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ పోర్లో భారత్ ఆడాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. అంతర్జాతీయ ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి 80,238 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 312 పాయింట్లు కోల్పోయి 24,865 వద్ద ముగిసింది. అలాగే ముడి చమురు, బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 44 పైసలు క్షీణించి 91.52గా స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సశక్త నారీ సమృద్ధి ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తమిళ సంస్కృతిపై 16వ ప్రచురణను విడుదల చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పాల్గొన్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్.
భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందన్న ప్రధానమంత్రి. దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న మోదీ. భారత్ కెనడా మధ్య 3 కీలక ఒప్పందాలు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ విస్తరించాలని నిర్ణయం. 100% వాట్సాప్ మనమిత్ర సేవల వినియోగం జరగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.